బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్. శ్రీహరి గారు నమస్తే అండి. అన్నా నమస్తే. చెప్పండి. మీ అన్న రహీం బాయ్కి, మూర్తి సార్కి, మా రామచంద్ర అన్నకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకి, అదేవిధంగా మెగా నైన్ ప్రేక్షకులందరికీ అన్న గుడ్ ఈవినింగ్ అన్న. ఒక విషయం మాత్రం మా మూర్తి సార్ చెప్పినట్టుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన నిలబడ్డటువంటి పార్టీగా రైతుల పక్షాన నిరంతరం అడగడం మా బాధ్యత. ఇది రాజకీయం కాదు. రాజకీయం అందులో భాగమే ఉంటుంది కదా. రాజకీయ పార్టీకి రాజకీయం లేకుండా ఉంటుంది. 2.5 సంవత్సరాలు చూసిన తర్వాత కదా వాళ్ళు ఈ 2.5 సంవత్సరాలలో ఒక సంవత్సరానికి 2 విడతలు కాదు 3 విడతలు ఇస్తామన్నారు. రైతు భరోసా అని పేరు పెట్టారు. రైతు బంధు అని పేరు తీసి రైతు భరోసా పెట్టారు. పేరు ఏదైతే ఏమి రైతులకు అండగా ఉండడానికి 3 విడతలు ఇస్తారంటే కదా రైతులు ఆశపడి వాళ్ళకి ఓట్లేసింది. కాబట్టి 3 విడతలు కాదు కదా. ఇప్పటికి 6 నెలలకు ఒకసారి ఇస్తే 5 సార్లు ఇవ్వాలి రైతు భరోసా. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చారు? ఆ ఇచ్చింది కూడా మొత్తం ఒక్కసారి ఎప్పుడన్నా వేసిరా? అసలు మొన్న నర్మెటలో సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ ఓపెనింగ్ వస్తామంటే అంతకన్నా ముందే రైతులు హెచ్చరించారు. రైతు భరోసా ఇవ్వకుండా నువ్వు నర్మెటకి ఎట్లా వస్తావో చూస్తామని రైతు నుంచి స్టేట్మెంట్ వస్తే 1 ఎకరానికి వేసిండు. మొన్న కేసీఆర్ గారు జగిత్యాల జీవన్ రెడ్డి గారు చేరిక సందర్భంగా జగిత్యాల కేసీఆర్ గారు వస్తున్నారంటే 1 ఎకరానికి వేసారు. ఇది 3 విడతలంటే సంవత్సరానికి 4 నెలలకు ఒకసారి 3 పంటలకు వేస్తారనుకున్నారు. కానీ ఎకరానికి అని ఈ విడుదలని ఎవరు అనుకోలేదు. ఎంత మోసపూరితం అంటే ఇది రైతు దగా ప్రభుత్వం అన్న. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, రైతు దగా ప్రభుత్వం. రెండవది మమ్మల్ని అంటున్నారు మీ వాళ్ళు కొనుగోలు చేసిరా అని. ఇంతకుముందు మా రామచంద్రన్ చెప్పిండు 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 నియోజకవర్గాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయం. అది మేము ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 77,000 కోట్ల రూపాయలు 75 లక్షల మంది రైతులకి రైతు భరోసా కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు ఇప్పటికే చెల్లించి ఉన్నాం. మేము అప్పుడు మా 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఇతరుల 2 లక్షల రుణమాఫీ ఆధారంతో సహా మేము కోర్టుకు కూడా అప్పీల్ అయినాం. గౌరవ మా నాయకుడు హరీష్ అన్న ద్వారా కోర్టులో 42% మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇంకా 58% మంది రుణమాఫీ జరగలేదు అని సిద్దిపేట నియోజకవర్గాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి 48,000 మంది రైతులై ఆధారాలు, బ్యాంకులు, పాస్బుక్లు వాళ్ళ యొక్క మొత్తం పూర్తి ఆధారాలతోటి ఈ ప్రభుత్వం అసెంబ్లీలో మా అబద్ధాలు చెప్తుంది, వినట్లేదు అని కోర్టు కూడా అప్పీల్ అయిన మొదటి విషయం. ఇంకా రెండవ విషయం వస్తే ఇంతకుముందు మూర్తి గారు చెప్పారు చాలా వివరంగా. ఏమని కౌలు రైతులు ఎక్కడ పోయినరు, రైతు కూలీలు ఎక్కడ పోయినరు, ఇవన్నీ గాలి కొలేతున్నారు. అదే వరంగల్లో వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికంటే ముందు అంటే వాళ్ళ మొదటి UPA 1 UPA 2 రాకముందు ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో సోనియా గాంధీ గారు వచ్చి మక్క రైతులకు అండగా ఉంటామని చెప్పింది. ఈ రోజు ఇంతకుముందు మా రామచంద్రన్కు సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చారు. మక్క రైతులకు కొనుగోళ్లకు బార్దాని వాళ్ళనే తెచ్చుకోమంటున్నారు. అంటే గన్ని బ్యాగ్స్, బార్దాని అంటే వాడుక భాషలో గన్ని బ్యాగ్స్, రైతులు అట గన్ని బ్యాగ్ తెచ్చుకోవాలట. అట్లే ఇప్పుడు పొద్దుతిరుగుడు కానీ కందులు కానీ కేంద్ర ప్రభుత్వం కొంటలు అంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసినాము, పొద్దుతిరుగుడు కొన్నాము, కందులు కొన్నాము, పప్పు ధాన్యాలు కొన్నాము. అట్ ది సేమ్ టైం మక్కలు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినాము. వడగల్ల వాన ఉంటే నానినటువంటి వరిధాన్యం కొన్నాము వానాకాలంలో, ఎండాకాలంలో కూడా అన్ని రకాలు పండించిన ప్రతి గింజ కొన్నాం. వరి వేస్తే ఉరి అనేది ఎప్పుడు వచ్చింది? ప్రత్యామ్నాయ పంటల్ని పప్పు దినుసుల కొరత ఉంది, కందులు మనం దిగుమతి చేసుకుంటున్నాము, పప్పు ధాన్యాలు విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ వరితో పాటు వరి మీద మాత్రమే ఆధారపడకుండా వివిధ పప్పు దినుసులకు సంబంధించి ప్రత్యామ్నాయ పంటల వైపు ఆయిల్ పంటలు కావచ్చు, కంది కావచ్చు, మినుపలు కావచ్చు, ఇట్లాంటి అంటే ఒకవైపు పప్పు దినుసులు, మరోవైపు ఆయిల్, ఇంకో వీటికి సంబంధించి మక్కలు, ఇట్లాంటి వాటి వైపు మళ్ళా ప్రత్యామ్నాయ పంటలు చేయాలి, వరి మాత్రమే ఆధారపడద్దు అని చెప్పినాం తప్ప మేము ఎక్కడ ఒక్క గింజ కూడా రైతులు వదిలిపెట్టలేదు. కళ్ళల కాడ అన్న ఎర్రటెండల రైతులు పండుటాకు లెక్క రాలిపోతురన్నా. ఇది రైతు ప్రభుత్వం అన్న. రైతు ఏడ్చిన నిజమే, ఎద్దేడ్చిన అవుతాం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు నిజం. రైతు ఏడుస్తున్న రాజ్యం ఇది. రేవంత్ రెడ్డి నిజమైన రైతు బిడ్డ కాదు. రైతు బిడ్డ అయితే ఇట్లా చేస్తాడన్న. ఒక రైతు బిడ్డకు ఉండాల్సిన ఏ ఒక్క లక్షణం అన్న ఉంటే ఒక్కటన్నా యూరియా దుకాణాలలో షాపులలో లేని యూరియా యాపులలో వస్తా అన్న. ఇంతకుముందు ఏదో నిన్నడో ఈరోజు వచ్చినట్టుంది మొత్తం యూరియా మీద నిషేధం వచ్చారు. ఈ దేశంలో ఎక్కడ లేదు, ఈ రాష్ట్రంలోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం యూరియా కొనుగోలు మీద నిషేధం పెట్టారు. ఇది సేమ్ టైం అన్న ఇంకొక విషయం చాలా అందరూ దాపరించి అంటే దాచిపెట్టి మాట్లాడుతున్న విషయం ఏంటంటే కేంద్రం తోటి 9,000 కోట్ల రూపాయలు మేము మోటార్ల కాడ, కరెంటు మోటార్ల కాడ మీటర్లు పెడతామని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని బయట పెడతలేరు. ఇప్పుడు రేపు వరంగల్లో మేము ఆ విషయం బయట పెట్టబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం తోటి
మోటార్ల కాడ మేము మీటర్లు పెడతామని ఒప్పుకొని 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. మీకు మూసీ ప్రక్షాళన పేరు మీద సంపన్న వర్గాలకు ఆ మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కట్టబెట్టడానికి పైసలు ఉంటాయి. ఫోర్త్ సిటీ పేరు మీద, న్యూ సిటీ పేరు మీద కొత్త ప్రతిపాదనలు చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి. 1,000 కోట్ల రూపాయలు టెండర్లకు ఇస్తారు. మేము కరోనా టైంలో కూడా ప్రతి రైతుకు మేము రైతు భరోసా ఇస్తాం. ఇప్పటికీ ఇంకో విషయం ఏమన్నా, రైతు బంద్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే రైతు బీమాకు సంబంధించి ఇప్పటికీ ఇన్సూరెన్స్ పాలసీలకు ఇంతవరకు కట్టలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి జరగబడి ఇక్కడైనా కట్టకపోతే భవిష్యత్తులో ఎవరైనా ఏదేని కారణంతో రైతులు చనిపోతే, ఏ కారణమైనా ప్రమాదవశాత్తు కాదు, ఏ కారణం చేత రైతు చనిపోయినా మేము రైతు బీమా ఇచ్చినాం. దానికి సంబంధించి కూడా ఇప్పటిదాకా పెండింగ్ పెట్టిర్రు. ఒక రోజు కేసీఆర్ గారు బయటకు వస్తున్నారంటే ఒకసారి రైతు భరోసా, మళ్ళా మొన్న జైత్యాల పోతే భరోసా, రేపు వరంగల్ పోతున్నాం అనగానే ఇప్పుడు మళ్ళీ ఎకరానికి 2 రోజుల్లో వేయడానికి ఏర్పాటు చేస్తున్నామని ఇట్లా అధికార ప్రతినిధుల ద్వారా స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. కానీ నిజంగా మీరు కళ్ళాల కాడికి వండన్నా, మీ ప్రజాప్రభుత్వం అంటారు కదా, ప్రజాపాలన అంటారు కదా, ఒక్క కళ్ళం కాడికి ఒక్క నాయకుని మమ్మల్ని కట్టేస్తారన్న రైతులు కట్టేసి కొడతారు. ఉత్త కాదు, రైతులంతా విపరీతమైన ఎండ ఎట్లయితే భగభగ మండుతుందో రైతులు కూడా ఈ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. మేము ఎక్కడైతే మీరు మే 6 తారీఖు నాడు మీరు సోనియా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి సోనియా గాంధీ రాహుల్ గాంధీలతో మీరు ఎట్లయితే తెలంగాణ ప్రజల్ని వంచిర్రో, ఎట్లా దగా చేసిర్రో, మీ దగాను మీ వంచనను అదే వరంగల్ వేదికగా అదే మే 6 తారీఖు నాడు మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రేపు అక్కడ ఈ 2.5 సంవత్సరాల కాలంలో రైతులకు చెల్లించాల్సినటువంటి భరోసా ఎంత, మీరు ఇచ్చిందంత, రైతు బీమాలు ఎంతమంది రైతులకు ఇచ్చారు, మక్క ఎన్ని కింటలు కొనుగోలు చేసారు, పత్తి ఎన్ని కింటలు కొనుగోలు చేసారు, అట్టే మొక్కజొన్న అది వాటితో పాటు మన పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ ఎంత కొనుగోలు చేసారు, పప్పు దినుసులు ఎంత కొనుగోలు చేసారు, మొత్తం డాటాతో సహా ఆధారాలతో సహా రైతుల ముందు పెట్టబోతున్నాం. మూర్తి గారు చెప్పినట్టుగా రేపు వరంగల్ అనేది తెలంగాణకు ఒక రకంగా 2వ రాజధాని, ఈ దేశానికి హైదరాబాద్ 2వ రాజధాని అని చెప్పుకున్నట్టుగా తెలంగాణకు ఒక రైతాంగానికి ప్రధానంగా పత్తి మిరప రైతు లాంటి పెద్ద మార్కెట్, అతిపెద్ద మార్కెట్ వరంగల్. కాబట్టి ఆ మార్కెట్ ఉన్నటువంటి ఆ వరంగల్లో మీరు మీ జాతీయ నాయకులను తీసుకొచ్చి మీరు దగా వేసిపోయారు. కాబట్టి మీ జాతీయ నాయకులకు మీ నాయకులకు కనువిప్పు కలిగే విధంగా రేపు వరంగల్లో 10,000 మంది రైతులతోటి ఒక రైతుకు సంబంధించినటువంటి రైతు గర్జన సభ పెట్టబోతున్నాం. ఆ గర్జనతో మీరు కళ్ళు తెరవకపోతే ప్రజలు మిమ్మల్ని కళ్ళు తెరిపిస్తారు. రైట్ అండి శ్రీహరి గారు.